హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిరిజాస్ వరల్డ్. ఈరోజు నేను రక్తహీనతతో చాలామంది బాధపడుతున్నారు. వారికి రక్తం ఎలా పెరగాలో ఈ రెసిపీ ద్వారా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. బెల్లం నువ్వుల బూరెలు చేయబోతున్నాను. దానికి కావాల్సినవి నువ్వులు, బెల్లం, 2 కప్పుల మైదాపిండి. ముందుగా మనం 1 కప్పు నువ్వులను తీసుకుంటున్నాను. దానిని దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం నువ్వులను వేయించుకోవాలి. చూడండి, నువ్వులను ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. నువ్వులు వేగాయి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆ తర్వాత బెల్లాన్ని తురుముకుందాం. 1 కప్పు నువ్వులకు నేను 1/2 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. చూడండి, నువ్వులు చల్లారాయి. మిక్సీ జార్లో వేసి మనం దీనిని గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో మనం ఈ బెల్లాన్ని వేసి బాగా కలపాలి. ఈ పొడిలో ఈ బెల్లాన్ని మనం కలుపుకుంటే మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుంటే ముద్దలా కాకుండా ఇలా పొడిలా వస్తుంది. చూడండి, నేను పట్టి ఈ గిన్నెలో వేశాను. చూడండి, ఇలా కాస్త ఉండలుగా ఉంటే మనం దీనిని చేతితో ఇలా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఆ తర్వాత నేను ఇందులో కాస్తంత నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం ద్వారా ఈ బూరెలు అనేవి చాలా రుచిగా ఉంటాయి. ఇలా కలిపిన తర్వాత 2 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు కావలిస్తే గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఇందులో కాస్తంత ఉప్పు వేసుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. దీనిని బాగా మనం ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్దలా వస్తుంది. ఆ తర్వాత మనం ఇందులో కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1 పావు నూనె పోసుకోవాలి. నూనె పోసిన తర్వాత మళ్ళీ ఈ పిండిని మనం ఇలా వత్తుకొని ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేస్తూ పూరిలా చేసుకొని, ఇది చేతితో కూడా చేసుకోవచ్చు. నేను మిషన్లో చేస్తున్నాను, గారెల మిషన్లో. ఇందులో ఈ పొడిని పోసుకుంటూ ఇలా ఈ బౌల్ని ఇలా మొత్తం ప్రెస్ చేసుకోవాలి. చూడండి, నేను గారెల మిషన్లో ఒక కవర్ పెట్టి చేసుకుంటున్నాను. ఇలా చేయడం ద్వారా ఈ బూరె అనేది చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత మనం పెనం పైన దీన్ని కాల్చుకోవాలి. నెయ్యి పోసుకుంటూ అయినా కాల్చుకోవచ్చు, లేకపోతే నూనె పోసుకుంటూ అయినా కాల్చుకోవచ్చు. ఇది చిన్నపిల్లలు చాలామంది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే పిల్లలు రక్తం తక్కువ ఉంది అని అంటారు. మనకు కూడా అప్పుడప్పుడు చూయించుకుంటే అమ్మ బ్లడ్ చాలా తక్కువ ఉంది అంటారు. అలాంటప్పుడు మనం ఈ నువ్వులను బెల్లం తీసుకుంటే ఇందులో ఎన్నో పోషకాలు, ఐరన్ ఇవి చాలా సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఇది మనం తీసుకుంటే మనకు రక్తం కూడా చాలా పెరుగుతుంది, పిల్లలకు కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఒక్కొక్కటిగా అన్నీ ఇలాగే చేసుకొని మనం దీనిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఆ తర్వాత దీనిని నేను ఒక అరిటాకులో డెకరేషన్ చేశాను. దీనిని తుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. తినడానికి కూడా చాలా రుచిగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.